మొండి వైఖరి నశించాలి. అధికారులారా ఖబర్దార్ ఖబర్దార్. నాయకులారా ఖబర్దార్ ఖబర్దార్. అధికారుల మొండి వైఖరి నశించాలి. ఎమ్మెల్యే మొండి వైఖరి నశించాలి. అధికారుల మొండి వైఖరి నశించాలి. ఎమ్మెల్యే మొండి వైఖరి నశించాలి. ఖబర్దార్ ఖబర్దార్. నాయకులారా ఖబర్దార్. ఖబర్దార్ ఖబర్దార్. జస్టిస్. खबरदार खबरदार నాయకులారా ఖబర్దార్. खबरदार खबरदार నాయకులారా ఖబర్దార్. खबरदार खबरदार నాయకులారా ఖబర్దార్. खबरदार खबरदार నశించాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత ఎమ్మెల్యే మొండి వైఖరి నశించాలి. ఖబర్దార్ ఖబర్దార్. నాయకులారా ఖబర్దార్. V1 Justice. V1 జస్టిస్. खबरदार खबरदार నాయకులారా ఖబర్దార్. खबरदार खबरदार సో జనాల సమస్యల్ని వెలికి తీసి వాళ్ళ ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి జర్నలిస్టులంతా కూడా ఈరోజు ఒక దుఃఖంతో ఒక బాధతో ఆవేదనతో రోడ్డెక్కి దాదాపు నెల రోజులు గడుస్తుంది. అయినా కూడా ఒకవైపు అధికారుల నుంచి స్పందన లేదు, మరోవైపు నాయకుల నుంచి కూడా స్పందన లేదు. నాయకుల దగ్గరికి పోతే అధికారులపైన నెట్టేస్తున్నారు నెపం, మరోవైపు అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళతోనే పని అవుతుందని చెప్తున్నారు. సో అందినట్టే అందరి ద్రాక్షలాగా మా భూములు ఈరోజు కోల్పోతున్నటువంటి పరిస్థితి. దాదాపు 2 సంవత్సరాలైంది. మా పట్టాలకు సంబంధించినటువంటి కాల పరిమితి కూడా గడుస్తున్నటువంటి పరిస్థితిలో కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో అడుగుతున్నారు, ఏమైంది ఇంకా 2 సంవత్సరాలైంది, మన జాగ ఎప్పుడు వస్తుంది, మన ఇళ్ల స్థలాలు ఎప్పుడు వస్తాయి, మనం ఇల్లు ఎప్పుడు కట్టుకుందాం, ఇంకా ఈ కిరాయి కొంపలల్లో ఎన్ని రోజులను ఉందామని చెప్పేసి ఒక ఆవేదనతో వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగినప్పుడు మరి ఒక దుఃఖంతో రేపు వస్తుంది కావచ్చు, ఎమ్మెల్యే గారిని కలిసినాం, ఇక రేపు మాపు వస్తుంది కావచ్చు అని చెప్పేసి, ఇంకా 10 రోజులలో అవుతుంది కావచ్చు అని చెప్పేసి ఇట్లా అంటే ఇంట్లో కూడా సమాధానం చెప్పలేక సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు మా దాదాపు 37 మంది జర్నలిస్టులకు తలెత్తుతా ఉంది. సో ఇది ఎంతో ఆవేదనతో చెప్తున్నటువంటి మాటలు. సో అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, మరి ఆ కారణం ఏదైనా కూడా దాటవేసే ధోరణిని ఇప్పటికైనా మానండి. దాదాపు నెల రోజులుగా రోడ్డుపైన జర్నలిస్టులు రోడ్డెక్కి ఈరోజు నిరసన గళాన్ని వినిపిస్తున్నారంటే అది కూడా తమ పొట్టకూటి కోసం, అదేవిధంగా తమకు సంబంధించినటువంటి జాగల కోసం. ఇదేది గొంతమ్మ కోరికలు కాదు. ఇంతకుముందు మా స్నేహితులు చెప్పినట్టు, మన జర్నలిస్టు మిత్రులు చెప్పినట్టు, ఇది కేవలం మా హక్కు కోసం పోరాటం. ఇది మీరు ఇచ్చే భిక్ష కాదు, ఇది మా హక్కు. జర్నలిస్టులకు సంబంధించి సాధించాల్సినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఇది. కాబట్టి మేము ఒక్కటే, మా గలం ఒక్కటే వినిపిస్తున్నాము. దయచేసి దండం పెట్టి కూడా వేడుకుంటున్నాము, నాయకులారా, అధికారులారా, ఇప్పటికైనా స్పందించండి, మా యొక్క ఆవేదనను ఆలకించండి. ఇక్కడ కూర్చున్నది, రోడ్డు మీద కూర్చున్నది 37 మంది జర్నలిస్టులు కాదు, 37 కుటుంబాలు అని ఒక్కసారి ఆలోచించండి. మా పిల్లల యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని ఆలోచించండి. ఈరోజు అధికారుల టేబుల్ల కింద మా ఫైళ్లను ఇంకా నానబెట్టే ధోరణిని ఇప్పటికైనా విడిచిపెట్టి మా యొక్క ఆవేదనను ఆలకించండి. ఒకవేళ ఇప్పటికైనా కూడా మేము ఆవేదనతో, దుఃఖంతో వేడుకుంటున్నాం, దండం పెట్టి వేడుకుంటున్నాం. ఒకవేళ ఈ యొక్క మా కోరికను, మా న్యాయమైన డిమాండ్ను మీరు కనుక పరిష్కరించకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికైనా మేమంతా సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాము. లాఠీ చార్జీలకైనా, మేము అరెస్టులకైనా సిద్ధపడే ఉన్నాము. జర్నలిస్టులు అంటే కేవలం వార్తలను వెలికి తీసే జర్నలిస్టులు కాదు, వాళ్ళని కదిలిస్తే ఉద్యమం ఉగ్రరూపం దాల్చి అగ్ని కణాల ఏ విధంగా ఎగిసిపడుతుందో కూడా మా 37 మంది జర్నలిస్టులు, మా 37 కుటుంబాలు కూడా రోడ్డుపైకి వచ్చి ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమని చెప్పేసి ఈరోజు మా 37 మంది జర్నలిస్టుల తరపున నేను కూడా దండం పెట్టి వేడుకుంటున్నాను. ఒక్కసారి మా బాధను ఆలకించండి. గత 31 రోజు నుంచి ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఎమ్మెల్యే గారిని పలుమార్లు కలవడం జరిగింది. కానీ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి చెప్పడం, కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఓ ట్రయాంగిల్ నడుస్తుంది. 31 రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు చేసినా కూడా అధికారులు కానీ నాయకులు కానీ స్పందించడం లేదు. ఇలాగే కొనసాగితే కనుక అందరం ఒక్కటై, ఒక్కతాటి మీదకి వచ్చి 37 మంది మీ ఒక్కటై ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం, కలెక్టర్ గారి ఆఫీసును కూడా ముట్టడిస్తాం. మా కుటుంబ సభ్యులతో వచ్చి వంట వార్పు కార్యక్రమాలు చేసి రోడ్లన్నీ దిగ్బంధం చేస్తాం. పిల్లలతో సహా వచ్చి అర్ధనగ్న ప్రదర్శన, ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. వెంటనే మాకు స్పందించి మా ఇళ్ల స్థలాలు కనుక మాకు కేటాయించి, మాకు ఎక్కడ భూమి ఉన్నదో చూపించి పట్టాలను పునరుద్ధరించకపోతే కనుక ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్